హలో ఓకేనా? అందరికీ నమస్కారం. సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు, ఎమ్మెల్సీ వెంకట్ గారు, కార్పొరేషన్ చైర్మన్స్ పెద్దలు గవర్నర్లు జి చిన్నారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్స్, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మిగతా సోదర సోదరి మనందరికీ కూడా, మీతో పాటు రాష్ట్ర ప్రజలకి 140 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకొని 141 ఏళ్ళకి అడుగిడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీ. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు మనని పాలిస్తున్న సందర్భంలో ఆనాడు బారిస్టర్గా సుఖభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్ని త్యజించి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని ఒక పట్టుదలతో వెనక్కి తిరిగి వచ్చినటువంటి మహాత్మా గాంధీ నేతృత్వంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం లాంటి వారు ఎందరో మహనీయులు సంకల్పంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28, 1885 అంటే దాదాపు 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించింది. కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది. 140 ఏళ్లుగా ఆనాడు స్వాతంత్రోద్యమంలో, ఆ తర్వాత దేశ నిర్మాణంలో తనదైన శైలిలో ప్రత్యేక పాత్ర వహిస్తూ సజీవంగా ముందుకు జరుగుతూ ఇలా 141 సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి ఈ శుభవేళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, రాష్ట్ర దేశ పౌరులకి శుభాకాంక్షలు. గాంధీ మహాత్ముడు నేతృత్వం జరిగిన కాంగ్రెస్ పోరాటంలో, స్వాతంత్ర దేశ పోరాటంలో ఎందరో మంది మహనీయులు, నిజమైన దేశభక్తులు, కాంగ్రెస్ వాదులు త్యాగం చేస్తే 1947లో మనకు స్వాతంత్రం లభించింది. ఎందరో కాంగ్రెస్ మహానుభావులు, ఇప్పుడు నాయకుల తాతలు ముత్తాతలు దేశ స్వాతంత్రం కోసం ఏళ్ల తరబడి జైల్లో ఉన్నటువంటి సందర్భం. ఆనాడు పండిట్ నెహ్రూ గారు దాదాపు 12 ఏళ్ళు జైలు జీవితం గడిపినారంటే వారెంత గొప్ప త్యాగదనుడో మనకు అర్థమవుతా ఉంది. వారి త్యాగం ముందు ఇవాళ రాజ్యమేలుతున్నటువంటి అధికార దావంతో రాజ్యమేలుతున్నటువంటి నాయకులు వారి ముందు ఎంత అనే సందర్భం అడుగుతా ఉన్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదట ప్రధానమంత్రి కాకుండా ఉండుంటే ఈ దేశం ఈనాడు ఏ పరిస్థితిలో ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యావత్ ప్రపంచం గర్వించదగి మెచ్చుకోదగినటువంటి ఒక విజనరీ లీడర్, ప్రపంచంలోనే ఒక విజనరీ లీడర్గా నెహ్రూ ఆనాడు ప్రధానమంత్రిగా పోషించిన పాత్ర ఇవాళ దేశ నిర్మాణం ఇంత పెద్దదిగా జరిగింది. గుండి సూది కూడా తయారు చేసుకోలేనటువంటి భారతదేశంలో ఇలా మోడీ గారు ఫోటోలకి పోజులిస్తున్నట్టు రాకెట్ల ప్రయోగం జరుగుతూ ఉంది అంటే అది ఆనాడు నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు చేసినటువంటి రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాలు. నెహ్రూ గారు సుదీర్ఘకాలం ఈ దేశ ప్రధానిగా ఉన్న రోజుల్లోనే సాగునీటి ప్రాజెక్టులు కానీ, పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ, రోడ్ల నిర్మాణం కానీ, దానికి తోడు విదేశీ విధానంలో కానీ వారు సైనదైన శైలిలో ప్రధానమంత్రిగా పాత్ర పోషించినారు. కాబట్టి సుభిక్షంగా, సురక్షితంగా ఈ దేశం ఇంత పెద్దదిగా కాగలిగింది. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు యావత్ ప్రపంచంలోనే ఉక్కుమైలుగా పేరు పొంది పాకిస్తాన్కి శ్రీమతి ఇందిరాగాంధీ అంటే గడగడలే రోజుల నుంచి ఇవాళ మోడీ గారు పాకిస్తాన్ మీద విజయం సాధించే అవకాశం ఉన్నా ఆ దేశం ముందు మోకరిల్లినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రం కాదు, ఒక దేశమే
బంగ్లాదేశ్ను ఒక దేశ నిర్మాణానికి, దేశం విడదీసి ఒక దేశ నిర్మాణానికి పాటుపడినటువంటి ఘనమైనటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారు. ఈ దేశంలో సంపన్నుల నుండి రాజకీయ ఆభరణాలు రద్దు కానీ, సంస్థానాలు రద్దు కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, ఈ దేశం సామాన్యుడి చేతిలోకి రావాలనే తలంపుతో ఇందిరాగాంధీ గారు చేపట్టిన కార్యక్రమాలు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఇలా సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే వారు దూరదృష్టి. ఇలా ప్రతి పిల్లాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క దూరపు ఆలోచన. సాంకేతికంగా ఈ దేశం ప్రపంచంతో పోటీ పడాలని వారు చేసిన రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ మనం ఫలాలుగా అనుభవిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఇందిరాగాంధీ యొక్క పటిమ, రాజీవ్ గాంధీ గారి యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీగా నడిపిస్తున్నటువంటి తరుణం. ఆ తర్వాత మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు బంగారం కుదుబెట్టుకున్నటువంటి పరిస్థితి నుంచి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ ప్రపంచంలో ఆర్థికంగా పోటీపడే దేశంగా భారతదేశాన్ని తీర్చినట్టు ఘనత. ఆ తర్వాత వారి శిష్యులంటే మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ దేశం తల్లడిల్తా ఉంది. మన్రేగా స్కీమ్ను తొలగిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి యొక్క ఆకాంక్ష, అనంతపూర్లో పర్యటిస్తూ ఇళ్లకన్ని తాళాలు చూసి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వలసపోతా ఉన్నారు, వీరికి కావలసిన కార్యక్రమాలు ఏంటంటే సోనియా గాంధీ గారి యొక్క మదిలోంచి పుట్టినటువంటి కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దాని ద్వారా కనీసం 100 రోజులు బీదవారికి పని కల్పించే కార్యక్రమం తీసుకొస్తే ఇలా మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని సమూలంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. 40% 60% విడదీసి రాష్ట్రం